హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయి నీలు. ఈరోజు వీడియో వచ్చేసరికి పాప కోసం రాగి సరీ ప్రిపేర్ చేస్తాను. స్ప్రౌటెడ్ రాగి సరీ, ఇది చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. పసిపిల్లలు తీసుకోవచ్చు, పెద్దలు కూడా తీసుకోవచ్చు. వయసు అయిన వాళ్ళు కూడా దీన్ని తాగితే మోకాళ్ళ నొప్పులు అట్లా ఏం రాకుండా ఉంటాయి. ఇంకా దీనికోసం నేను 2 గ్లాసుల రాగులు అయితే తీసుకొని బాగా క్లీన్ చేసుకుని 2 సార్లు కడిగి నైటే నానబెట్టేశాను. నేను మీకు చూపిస్తాను, ఇది వచ్చి నానబెట్టిన నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తాను. చూడండి, బాగా నానిండాయి కదా. నీళ్ళన్నీ వంచేసేసి ఇట్లా ఒక క్లీన్గా ఉండే కాటన్ క్లాత్ అయితే తీసుకొని దాన్ని టైట్గా చుట్టేసేసి, నీళ్ళేమీ లేకుండా చూసుకోండి, టైట్గా ఒక మూటలా చుట్టేసేసి ఒక బాక్స్లో పెట్టేసేయండి. బాక్స్లో పెట్టేసేసి లిడ్ క్లోజ్ చేసేసినారంటే ఈరోజు మార్నింగ్ పెట్టినారు కదా, నెక్స్ట్ డే మార్నింగ్ మనం చూడాలన్నమాట. అంటే ఈరోజు మార్నింగ్ ఫుల్, ఈరోజు డే అంతా ఇంకా నైట్ అంతా కూడా మనకి స్ప్రౌట్ అయితే రెడీ అయిపోతాయి. నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తాను. చూడండి మనకి ఎంత బాగా స్ప్రౌట్స్ ఫామ్ అయిపోయినాయో, రాగులు అనేవి నీట్గా మొలకలు వచ్చేసినాయి. మీరు ఇంకా ఒక నైట్ కూడా ఉంచుకోవచ్చు, ఇంకా ఎక్కువ మొలకైతే వస్తుంది, ఇంకొంచెం పెద్దగా వస్తాయి. అవసరం లేదు, ఇంత మాత్రం సరిపోతుంది. ఇంకా వీటిని నీట్గా మనం డ్రై చేసేసుకోవాలి అంతే. ఎండలో ఎండపెట్టచ్చు, లేదంటే నీడలో అయినా సరే మనం ఎండబెట్టుకోవచ్చు. ఎండలో అయితే 2 అవర్లకి నీట్గా ఎండిపోతుంది, వాటర్ కంటెంట్ ఏమి లేకుండా ఎండితే సరిపోతుంది. ఇంకా ఎండినాయి కదా, వీటిని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ ఏమీ వేసే పని లేదు. బాండ్లీలో 2 to 3 minutes లేదా ఒక 5 minutes నీట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఇంకా అట్లా నీట్గా డ్రై రోస్ట్ చేసేసుకొని మనం మిక్సీ అన్నా పట్టేసుకోవచ్చు, లేదంటే బయట మిల్లో అన్నా ఆడించుకొని వచ్చేయచ్చు. నేనైతే మిక్సీ పట్టుకోలేదు, బయట ఆడించుకొని వచ్చినాను. చూడండి, ఫైన్గా పౌడర్ అయితే అయిపోయింది కదా. మనకి ఇంత స్మూత్ పౌడర్ అయితే పిల్లలకి డైజెషన్ బాగా అవుతుంది. ఇంకా స్మెల్ అయితే ఘమ ఘమ నీళ్ళంతా వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది దీని స్మెల్, ఎంత న్యాచురల్గా ఉంటుందో. ఇంకా మనం ఈ పౌడర్ అయితే రెడీ అయిపోయింది కదా. ఒకసారి జల్లెడ పట్టేసుకోండి, వేయాలంటే మనం మొలకే తింటాం కదా, అప్పుడు ఏమైనా డస్ట్ ఉండొచ్చు. ఒకసారి జల్లెడ పట్టేసుకుంటే డస్ట్ ఏమీ లేకుండా ఉంటుంది. ఇంకా ఈ పౌడర్ని మనము ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని 1 month వరకు కూడా పెట్టొచ్చు. ఎప్పుడు కూడా అప్పటికప్పుడు చేసుకునేది బెటర్, కాబట్టి మీరు కొంచెం కొంచెం చేసుకునే ఫ్రెష్గా అయితే పెట్టండి పిల్లలకి. ఇంకా పౌడర్ అయితే రెడీ అయిపోయింది కదా, దీన్ని సరిగా ఎట్లా చేయాలనేది అయితే నేను చూపిస్తాను. దీనికోసం 1 గ్లాస్ వరకు నీళ్లు తీసేసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టేసేయండి. నీళ్లు కాగే లోపల మనం 1 కప్పులోకి 2 స్పూన్ల వరకు ఇప్పుడు రెడీ చేసి పెట్టినాం కదా స్ప్రౌటెడ్ పౌడర్, దీన్ని వేసుకుని కొంచెం కొంచెం వాటర్ కలుపుకుని, ఉండలేమీ లేకుండా కలుపుకోండి. లంప్స్ అనేవి కొంచెం కూడా ఉండకూడదు. దీన్ని అట్లే డైరెక్ట్గా పౌడర్ని వేడి నీళ్ళలోకి వేసేస్తే మనకు ఉండలు కట్టేస్తుంది. సో దాన్ని అవాయిడ్ చేసే దానికోసం ముందుగా చన్నీళ్ళల్లో అయితే ఇట్లా పిండిని బాగా కలిపేసుకుని, ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలోకి మనము కలుపుకున్నాం కదా రాగి పౌడర్, దాన్ని అయితే వేసేసేయండి. ఒక 5 to 10 minutesలో మనకి సరీ అనేది రెడీ అయిపోతుంది. కన్సిస్టెన్సీ అనేది మీరు చూసుకోండి, మీరు హార్డ్గా పెడతారంటే ఇంకా ఒక 5 minutes ఉడికిస్తే సరిపోతుంది, ఇంకా గట్టిగా అవుతుంది. లేదు స్మూత్గా ఇస్తారంటే ఈ మాత్రం సరిపోతుంది. నా కూతురు ఇంకా 7th month కాబట్టి నేనైతే ఈ ఫామ్లో ఇస్తాను. ఇంకా 1 year లోపల పిల్లలకి షుగర్, సాల్ట్, బెల్లం ఇవేమీ కూడా యాడ్ చేయొద్దు. నెయ్యి సరిపోతుంది, నెయ్యి వల్ల హెల్త్కి మంచిదే కాబట్టి నెయ్యి వేసుకోండి. ఇంకా ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేసేసేయండి, ప్లెయిన్గా పెట్టండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఇంకా ఈ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.